హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. మేము ఉండేది కమ్యూనిటీలో. ఇక్కడ కనిపించే వాటిని టౌన్ హౌసెస్ అంటారు. ఇవి చాలా యూనిట్స్ ఉంటాయి. ప్రతి ఇంటికి కార్ పార్కింగ్ ఉంటుంది. కావాలంటే మనం గరాజ్ లో కూడా కార్ని పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ కార్నర్ లో కనిపించేది మా యూనిట్ అన్నమాట. ఇక్కడ టౌన్ హౌసెస్ సేల్ కి ఇంకా రెంటెడ్ పర్పస్ రెండు ఉంటాయి. సో మేము ఉంటున్నది మాత్రం రెంటెడ్ అన్నమాట. మా ఇంటి రెంట్ వచ్చేసి $1,825. అంటే మన కరెన్సీలో ఒక నియర్లీ 1,06,000. ప్రతి ఇంటికి 2 బిన్స్ ఇస్తారు. ఒకటి ఎల్లో బిన్ అండ్ రెడ్ బిన్. ఎల్లోనేమో నార్మల్గా ప్లాస్టిక్ ఇంకా గ్లాస్ బాటిల్స్ అవంతా వేస్ట్ వేయడానికి యూజ్ చేస్తారు. అండ్ రెడ్ మాత్రం నార్మల్ వేస్ట్కి వాడతాము. ఇది మా ఇంటి మెయిన్ డోర్, కానీ మేము ఎక్కువగా మెయిన్ డోర్ యూజ్ చేయము. అసలు గరాజే యూజ్ చేస్తాము. గరాజ్ ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి కూడా. మేము కార్ పార్క్ గరాజ్ లో చేస్తాము. సో మేము ఎక్కువ సామాన్ గరాజ్ లో పెట్టుకోలేదు. ఓన్లీ ఇలా కార్నర్స్ కి ఉంచాము కొంత సామాను. గరాజ్ నుంచి లోపలికి వెళ్తుండగా కింద ఒక వాష్రూమ్ ఉంటుంది. అండ్ దానికి ఆపోజిట్ లో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఈ గరాజ్ మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్. సో బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవ్వడం లేదా క్లోజ్ అవ్వడం అవుతుంది. అందుకని ఈజీగా అనిపిస్తుంది. ఇంకా మా ఇల్లు కార్నర్ లో ఉండడం వల్ల మాకు పీస్ఫుల్ గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ పక్కన సింక్ ఉంది. దాని కింద స్టోరేజ్ చేసుకోవడానికి ఇచ్చారు. కింద వాష్రూమ్ లో ఓన్లీ కమోడ్ అండ్ సింక్ ఉంటాయి, షవర్ ఉండదు. పైన ఇంకా 2 వాష్రూమ్స్ ఉంటాయి. కింద మాత్రం జనరల్ గా యూజ్ చేసుకోవడానికే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్. నేను ఇప్పుడిప్పుడే వైజాగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, కానీ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. కానీ అడ్జస్ట్ అవ్వండి. లోపలికి ఎంటర్ కాగానే హాల్ అండ్ కిచెన్ ఉంటాయి. ఇక్కడ కనిపించేవి 2 ఇండోర్ ప్లాంట్స్, 2 గిఫ్ట్స్ వచ్చాయి. సో మేము పెద్ద కుండీలో సాయిల్ అదంతా వేసేసి పెట్టేసాము. మెయిన్గా ఈ డైనింగ్ టేబుల్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసింది, 8 సీటర్ కాబట్టి. అక్వేరియం మేము తీసుకొని ఒక 2 years అవుతుంది. ఇంట్లో ఏదైనా పెట్లాగా ఉంటే పాజిటివ్గా ఉంటుంది అనేసి తీసుకున్నాము. ప్రస్తుతానికి ఒక ఫిష్ ఉంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇదైతే తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది. ఈ ర్యాక్ బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంట్లో అయితే మొత్తం నాకు నచ్చినట్టుగా సెట్ చేసుకున్నాను, ఎవ్రీథింగ్ అన్నీ ఎక్కడ ఏముండాలనేసి. ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కనిపించే డెకర్ ఐటమ్స్ అన్నిటికీ ఒక స్టోరీ ఉంటుంది. వాటి అన్నిటి వెనుక మెమరీసే ఉన్నాయి. నేను నార్మల్గా ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ నుంచి గుర్తుగా ఏదైనా తెచ్చుకొని పెట్టుకుంటాను ఒక థింగ్. సో నాకు అది అలవాటు. మోస్ట్లీ అలా కలెక్ట్ చేసినవే ఇక్కడ పెట్టినవన్నీ. ఇది షీన్ యాప్లో నేను బుక్ చేశాను మా యానివర్సరీకి. చాలా బాగుంటుంది. కిచెన్లో స్టోరేజ్ చేసుకోవడానికి చాలా కబోర్డ్స్ అయితే ఇచ్చారు, అదైతే మంచిగా అనిపించింది. అండ్ ఈ స్టవ్ వచ్చేసి గ్యాస్ది. డిష్ వాషర్ ఆల్రెడీ ఇంక్లూడ్ అనమాట, వాళ్ళే ఇచ్చారు. ఈ ఇంటి లాంచ్ చాలా చిన్నగా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ బట్టలు ఆరేసుకోవడానికి ఇచ్చారు. ట్యాప్ కూడా ఉంటుంది, మనం చెట్లకి నీళ్ళు పోసుకోవడానికి. లాన్కి ఒక గేట్ కూడా ఉంటుంది బయట నుంచి. ఈ ఫోటో ఫ్రేమ్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఓన్లీ ఒక స్పేస్ మాత్రమే ఉంది పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్. ఇది రెంటెడ్ హోమ్ కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి కూడా ఉండదు. ఇది సెంట్రల్ హీటర్. ఇక్కడ మనం రూమ్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ హాల్లోకి బెడ్రూమ్స్లోకి అన్నిటికీ అంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. వింటర్స్లో చాలా చల్లగా ఉంటుంది ఆస్ట్రేలియాలో, అప్పుడైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. స్టెప్స్ కింద సామాన్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ యూనిట్లో ఇచ్చాడు. ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. ఏ సామాన్ ఉన్నా సరే ఇది యూస్ చేసుకోవచ్చు.
స్ట్రైట్గా వెళ్తే మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ పక్కన ప్లెయిన్ గ్లాస్ ఉండేది ఫస్ట్ అయితే. సో బయట గ్లాస్లో నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది లోపల, అందుకని కర్టన్ వేసాము. ఇక్కడ మెయిన్ డోర్కి ఆపోజిట్గా స్టెప్స్ ఉంటాయి. పైన ఒక 3 బెడ్రూమ్స్ ఇంకా 2 వాష్రూమ్స్ ఉన్నాయి. పైకి రాగానే రూమ్స్ కాకుండా ఇలా ఎంటీ స్పేస్ ఇచ్చాడు. ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో మెయిన్గా. అండ్ ఐరన్ బోర్డ్ సెట్ చేసాము ఇటు కార్నర్కి బట్టలు ఐరన్ చేసుకోవడానికి. అండ్ పూజది కూడా నేను పైన సెటప్ చేసుకున్నాను పూజ చేసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. స్టెప్స్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ అయితే. అండ్ వాక్-ఇన్ వార్డ్రోబ్ ఇచ్చారు మన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి. ఇది కూడా చాలా మంచి స్పేస్ అనిపిస్తుంది. మీకు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. లైక్ ఆస్ట్రేలియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏదైనా సరే ట్రై చేస్తాను పెట్టడానికి. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్గా 2 బెడ్రూమ్స్ ఉంటాయి నార్మల్గా. అండ్ ఈచ్ బెడ్రూమ్లో ఇలా వార్డ్రోబ్ ఇచ్చారు. ఈ 2 బెడ్రూమ్స్ అయితే మేము యూజ్ చేయము, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. ఇవి 2 వాష్రూమ్స్. ఫస్ట్ ఈ వాష్రూమ్లో అయితే షవర్ ఇంకా బాత్ టబ్ అండ్ సింక్ ఇచ్చారు. అండ్ ఇంకో వాష్రూమ్లో ఓన్లీ కమోడ్ ఉంటుంది. వీడియో ఎడిటింగ్ చేయడం ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అవన్నీ ఇప్పుడిప్పుడే నేను ట్రై చేస్తున్నా కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఫైనల్గా ఇది మా ఫుల్ హోమ్ టూర్ బ్లాగ్. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.